మధ్యన కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరిపైన విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ నిజాంపేటలో తండ్రి కూతులపై వీధి కుక్క దాడి చేసింది. నరేష్ కుమార్ అనే వ్యక్తి కాలిని కొరికి కండ పీకేసింది. తండ్రితో పాటు 5 ఏళ్ల కుమార్తెకు తలకు కూడా గాయాలయ్యాయి. గత నెలలో ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న 2 ఏళ్ల చిన్నారిని వీధి కుక్క లాక్కెళ్లింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. నిజాంపేటలో అయితే సేమ్ అదే కాలనీకి చెంది గతంలో కూడా కుక్కల బెడద నుంచి అయితే కొంతమంది చిన్నారులు తప్పించుకున్నారు. అప్పుడు కూడా ఒక ఘటన జరిగింది. మరొకసారి తండ్రి కూతుళ్లపై కూడా వీధి కుక్క దాడి చేస్తుంది. సో మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఏమైనా స్పందించారా సురేష్? నిన్న సాయంత్రము నరేష్ కుమార్ అనే వ్యక్తి తన కూతురుతో కలిసి రోడ్ పై వెళ్తుండగా ఒక్కసారిగా 2 కుక్కలు మీద పడి అతను తీవ్రంగా గాయపరిచాయి. అయితే తండ్రి తీవ్రంగా గాయమైంది. ఆయన కాలికి దాదాపు పైన చర్మం పూర్తిగా కట్టేంత పరిస్థితి ఏర్పడింది. తన కూతురికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరిని కూడా ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటికి పంపించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ వీధిలో చాలా కుక్కలు ఉన్నాయి. గతంలో కార్పొరేషన్ అధికారులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. కాలనీ వాసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల లోపలనే 2 ఘటనలు జరిగినా కూడా ఇక్కడున్న వీధి కుక్కలను ఇంకా ఎందుకు తరలిస్తలేరు కార్పొరేషన్ అధికారులు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఇలాంటి ఘటనలు? ఎందుకంటే చిన్నపిల్లలు కూడా కుక్కల దారిలో చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు మాత్రం ఇప్పటికీ పట్టించుకోవట్లేరు. ఇప్పటికైనా నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వీధి కుక్కలు అన్నిటిని కూడా తొలగించి ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని చెప్పేసి మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా స్పందించట్లేదు అని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా వీధి కుక్కలు చాలా ఉన్నాయి ఈ కాలనీలో. వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడైతే 2 ఘటనలు అంటే నెల రోజులనే 2 ఘటనలు జరగడంతో అక్కడున్న కాలనీ వాసులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులు. ఇక్కడ ఉన్న వీధి కుక్కల్ని తరలించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.